ఒక్క సుఖ విషయం విడిచింది అనుకో మంచి నిలబడాడు. ఇంకా పిల్లలు ఉంటారు దీని కడుపులో ఇప్పుడు ఎంతమంది పిల్లలు ఉంటారంటే అంటే కిడ్నీలు కావచ్చు, లివర్లు కావచ్చు, ఆ ఊపిరితిత్తులు కావచ్చు, మొత్తం అవేగాలని చంపేసి మంచికి నల్లగా చేసేసాను. అక్కడ నుంచి వచ్చింది అట్లా వచ్చి ఇప్పుడు ఎట్లా అట్లా అవతల నుంచి వచ్చి అవతల నుంచి వచ్చి ఇప్పుడు ఈ తడకలు ఉంది అట దాంట్లో పోయింది. ఈ కంపలోనే ఉంది అట రక్త పిజ్జారా చూసారా మీరు? చూసినాము. హాయ్ గైస్, పాములాజీ స్నేక్ క్యాచర్ యూట్యూబ్ ఛానల్లో మీ స్వాగతం. ఫ్రెండ్స్, మాది కర్నూలు జిల్లా గొణిగడ మండలం నుంచి ఇక్కడ 2 కిలోమీటర్ల దూరంలో ఒక పొలం ఉంది, రైతన్నది. ఈ పొలానికి రైతన్న వచ్చినప్పుడు అయితే పొద్దునే ఒక రక్త పింజరి అయితే ఇట్లా రసపట్టుకొని వచ్చిందంటే పొలం నుంచి బయటికి ఆ రైతన్న చూసి గమనించి, అంటే రెఫ్సల్ వైపర్ అది ఇంగ్లీష్లో, రక్త పింజరి అని తెలుగులో అంటాం కాబట్టి బాగా బిగ్ సైజులో ఉందంట. చూసి నాకు ఫోన్ చేయడం జరిగింది. ఫోన్ చేస్తే నేను ఒక 2-3 నిమిషాలు వచ్చినాను ఇంటికి. అయితే అక్కడ వామ్ పక్కన తడకలో పోయింది అంటున్నారు రైతన్న. దానికి రెస్క్యూ చేసాను. మీ పేరు ఏం పేరు? నారాయణ అంటే రైతన్న పేరు నారాయణ. నాకు ఫోన్ చేయడం జరిగింది, నేను వచ్చిన రెస్క్యూ చేస్తాను. రెస్క్యూ చేసే వల్ల కూడా ప్రమాదం జరగవచ్చు. ఒక ఫ్రెండ్స్ హలో వరకనికి అమ్మ అంత పెడతాను కొడుతుంది అది. మూమెంట్ చూసి వేస్తుంది అది ఎలా అనుకుంటే. నల్ల కవరికి ఎక్కువ భయపడుతుంది. ఇక ఇట్లా నల్ల కవరికి ఎక్కువ భయపడుతుంది. ఎక్కడ జంప్ అవుతుంది అనేది కాకపోయినా మీరు రైతన్నలు ఇప్పుడు ఇక్కడ వరిగడ్డి ఉండదు కాబట్టి ఈ వరిగడ్డిలో కనపడదు. ఇది సేమ్ ఈ వరిగడ్డి ఇది ఒకటే లెక్కలో ఉంటుంది, కనపడదు. మనం ఒకలా వెద్దులకో లేకుంటే ఆవులకో మేత వేద్దామని చేపెట్టినప్పుడు ఇట్లాంటి పాములు కొరుకుతాయి. మనం చాలా హుషారు ఉండాలా, అంటే పగులు కాబట్టి ఇట్లా చూడాలా రైతన్న. ఎందుకంటే రైతన్న చాలా కష్టపడుతున్నారు కాబట్టి. రైతన్న లేకుంటే మనం లేకుంటే ప్రపంచమే లేదు. రైతన్న ఉంటేనే బాగుంటేనే అందరూ బాగుంటారు. మరి రైతన్న చూసి చాలా మంది బతుకుతున్నాం. ఏంటంటే నేను ఏం చెప్తానంటే, పొలంలో రాత్రి పగులు కష్టపడుతుంటారు రైతన్న. ఇట్లాంటి సుపూరితమైన పాములతో మనం చాలా జాగ్రత్త ఉండాలా. ఎందుకంటే ఈ పాములు ఇట్లా పొట్టు కూడా ఉంది, సేమ్ ఈ పొట్టుగా ఇది సేమ్ కనపడుతుంటుంది. కనపడదు అనమాట, ఇది సేమ్ ఉంటుంది అనమాట. కనపడదు ఏదో పొట్టు లేని కూడా చేపెట్టినప్పుడు ప్రమాదం జరుగుతుంది అనమాట. ఆ టైంలో కూడా చాలా కష్టమైంది. ఇట్లాంటి పాములు బయట అయితే చాలా డేంజర్. ఇది మనం ఒకవేళ గవర్నమెంట్ హాస్పిటల్ కాదని ప్రైవేట్ హాస్పిటల్కి పోతే ఖర్చు ఎంత అవుతుందంటే చెప్తానండి బాగా. ఇది ప్రైవేట్ హాస్పిటల్ పోతే సుమారుగా అంటే ఒక 4-5 లక్షలు ఖర్చు అవుతుంది ఇది ఈ పాము కొరికితే. ఎందుకంటే అంత ట్రీట్మెంట్ ఉందన్నమాట దీంతో. ఇది కొరికిన తర్వాత ఫస్ట్ ఒక అర్ధ గంట అట్లా ముట్టే రక్తంలో కణాలు చంపుకుంటూ పోతుంది. మంచిగా నల్లగా చేస్తుంది అనమాట. నల్లగా చేసి తర్వాత కళ్ళు ఎర్రగా పడతాయి, చిగురులు ఎర్రగా పడుతుంది. తర్వాత వచ్చేసి మంచి తల బరువు అవుతుంది అనమాట, చాలా బరువు. ఒక పెద్ద గుండు మోపినంత బరువు అవుతుంది మంచిగా వచ్చేసి.
ఎందుకంటే ఈ పాములతో మనం చాలా జాగ్రత్త ఉండాలన్నమాట. ఎందుకంటే ఇది ఒక అవేగాలంతా ఎక్కువ అనమాట. అంటే లివర్ కావచ్చు, ఊపిరితిత్తులు కావచ్చు, కిడ్నీలు కావచ్చు. ఫస్ట్ పోయి దీని విషయం ఏడ పడుతుంది అంటే కిడ్నీలో పడుతుంది అనమాట. కిడ్నీలో పడినప్పుడు ఫస్ట్ కిడ్నీలు చెడుతుంది. 1 గంట 2 గంటలు 3 గంటల తర్వాత ఆయన నంబర్ 1కో నంబర్ 2కో పోయినప్పుడు బెడ్ వస్తుంది అనమాట. అంటే మొత్తం బెడ్ వస్తుంది, రక్తం వస్తుంది అనమాట. అందుకోసమే దీనికి ఏమన్నారు అంటే రక్త పింజరి అని తెలుగులో అంటారు అనమాట. దీనికి ఇంగ్లీష్లో రెసల్ పైపర్ అంటారు అనమాట. ఏం కనపడద్దు, కనపడదంటే ఫోటోలోనే కనపడదంటే. ఈ పాముతో మనం చాలా జాడుతున్నాం. ఇప్పుడు వచ్చేసి ఇది ప్రెగ్నెన్సీ ఉంది అంటే ఇది ఒక దీంట్లో పిల్లలు ఉన్నాయన్నమాట. ఇది పిల్లలు రిలీజ్ చేస్తే ఎన్ని పిల్లలు రిలీజ్ చేస్తుందంటే ఒక 60-70 పిల్లల్ని రిలీజ్ చేస్తారనమాట. ఇది ఇంత అన్ని పిల్లలు ఉంటాయన్నమాట. ఇది కొన్ని ఆటలకు గుడ్లు పెడతాయి. ఇది గుడ్లు పెట్టేది కాదనమాట. దీని కడుపులోనే పిల్లలు ఉంటాయన్నమాట. ఒక 50-60-70 పిల్లలు రిలీజ్ చేస్తుంది. అందులో ఒక సగం పిల్లలు చనిపోతే సగం పిల్లలు బతుకుతానట. బతికి ఇట్లా వచ్చి పొలంలోనా లేదంటే గడ్డిలోనా రాళ్ళల్లోనా ఉంటుంది అనమాట ఇట్లా పాములు. కథ ఈ అబ్బు ప్రెగ్నెన్సీ అంటే ఇప్పుడు ఇది వచ్చేసి లేడీస్, ఇది జెంట్స్ కాదు, ఇది లేడీస్ అనమాట. ఇది మాకు అర్థమవుతుంది అప్పుడు ఎత్తడుగా కుక్కర్ అరిచినట్టు. ఇది బయట ఏందనుకో 1 సెకండ్లో అట్లా చక్కమని పెట్టి చేస్తుంది. ఇది ఫాస్ట్ అనేది ఏమి 1 సెకండ్ అట్టలే నేను కొండ పింజర అనమాట. ఇప్పుడు ఇందాక ఎవరు అంటారు కొండశీల అని, ఎవరు అంటారు కదన్నా కొండశీల అని. కొండశీల ఎట్లా ఉంటుంది అంటే ఇప్పుడు ఇది వచ్చేసి బటన్గా రౌండ్ ఉంది కదా దీని బటన్ 8 లకల 0 లకలాగా ఇట్లా పక్కన ఇట్లా 0 లకల 8 లకల ఇట్లా కొండశీలకి ఇట్లా ఉంటుంది అనమాట. కొండశీలకు వచ్చేసి మనకు గొలుసు రాతలకల చేంజ్ ఇట్లా ఉంటుంది, గీతలు ఇట్లా కలిపి రాతలకల. దీనికి అప్పుడే మచ్చలు దీని చర్మం కూడా చాలా మందం. దీని చర్మం వచ్చేసి రాయి పైకి ఎగురుతుందన్న, అసలు సావదు. ఇది దీని చర్మం మీద వచ్చేసి చాలా లావు చర్మం ఇది, మందం ఉంటుంది. లబ్బర్ ఉన్నట్టే ఇంకా సేమ్ అట్లా. చాలా మంది ఇది కొండశీల అని అనుకుంటారు. కొండశీల కాదు ఇది. కొండశీల ఏమంటే కొండశీలకు వచ్చేసి నీకు విషయం ఉండదు. దీనికి విషయం ఉండదా? దీనికి ఉంటుందా? అబ్బో దీనికి పెద్ద విషయం అన్న. అట్లా ఉంటుంది దీనికి. దీని పండు కూడా వచ్చేసి ఒకటోటి 1 ఇంచు ఉంటాయి అన్నమాట దీని పండు. ఆల్మోస్ట్ డేంజరస్ అని ఇట్లాంటి పాములు ఎవరికైనా బయట అయితే మనం వెంటనే మనం ఒక ఆంబులెన్స్ ఒక ట్రాక్స్ తీసుకున్నా ఎక్కడైతే మన దరిదాపులో గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటే హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకుంటే పాములతో సేవ్ అయిపోతారు. కొంతమంది ఇట్లా పాములు కొరికినప్పుడు ఏం చేస్తారంటే మంత్రిస్తాడు ఎవరు అని చెప్పి ఒక 20 కిలోమీటర్ 30 కిలోమీటర్ పోతాడు. కొంతమంది నాటు వైద్యం వేస్తారు, కొంతమంది 20 కిలోమీటర్ 30 కిలోమీటర్ అని నాటు వైద్యం పోతారు. కాకపోయినా ఈ పాము నాటు వైద్యం వేసినా పట్టుకోదు. ఈ పాము కొరికితే మంత్రి ఇచ్చినా కూడా దిగదనమాట ఈ పాములు. ఎందుకంటే దీని విషయం వచ్చేసి ఆల్మోస్ట్ డేంజర్ స్నేక్. దీని విషయం వచ్చేసి ఇమోటాక్స్ విషయం కాబట్టి రక్తంలో కణాలు చంపుకుంటా మంచికి అవేగాలంతా చంపుకుంటా పోతానమాట. అంటే కిడ్నీలు కావచ్చు, లివర్లు కావచ్చు, ఊపిరితిత్తులు కావచ్చు, మొత్తం అవేగాలని చంపేసి మంచికి నల్లగా చేసేసి తల మీద కూడా పెద్ద ఒక గుడ్డు మోపినంత బురవవుతుంది ఈ పాము కొరికితే. మంచికి నీళ్ళు కూడా దోపికి ఎక్కువవుతుండే, ఒక కడవ నీళ్ళు తాపిని కూడా తాగుతానమాట. కాకపోయినా రైతన్నలు బాగా గుర్తించాలి. ఇది రక్త పింజరి కాబట్టి ఇట్లాంటి పాములు బయట అయితే మీరు ఎక్కడ నాటు వైద్యం తంత్రం అని ఎక్కడ బరోది వెంటనే అంబులెన్స్ పిలిపించుకున్నాలా. మన దరిదాపులో గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటే 1 గంట 3/4 గంటలో ట్రీట్మెంట్ చేసుకుంటే పాములతో సేవ్ అయిపోతారు. లేదని లేట్ చేసినారు అనుకోండి కిడ్నీలన్నీ పాడైపోతాయి, అవేగాలనేది పాడైపోయి చనిపోయే అవకాశం ఉంటుంది. కాకపోయినా 1 వారంకో 2 వారాలు కానీ చనిపోతున్నాడు. ఇది మనం ఒకవేళ గవర్నమెంట్ హాస్పిటల్ కాదని ప్రైవేట్ హాస్పిటల్ పోతే ఒక 3-4 లక్షలు 5 లక్షల వరకు ట్రీట్మెంట్ ఖర్చు జరుగుతుంది అనమాట. ఇది గవర్నమెంట్ హాస్పిటల్ కాబట్టి ఫ్రీ యాంటీవెనం ఎక్కిస్తారు కాబట్టి చాలా సేవ్ అయిపోతారు మంచి. దీని పండు చూడండి, చూపిస్తా. దీని పండు చూడండి. విషయం కూడా ఎట్లా వదులుతుంది విషయం అది. ఇప్పుడు పండు చూడండి మీరు ఎంత ఉంది చూసిరా. ఒకటి ఇంచు ఉంది, హాఫ్ ఇంచ్ ఉంటుంది అది. అందులో ఇంకా చిగురులో ఇంకా కనపడతలేదు మనకి. ఇంకా ఈ స్టిక్ లావుంది కాబట్టి సూర్యుడు ఎంత కొసగుంచుడి. ఇది ఒక్క సుఖ విషం విడిచింది అనుకో మంచి నిలబడాడు. ఇంకా
అట్లా దీని విషయం వచ్చేసి ఇమోటాక్స్ విషయం కాబట్టి రక్త కణాలు చంపుకుంటూ పోతుంటాం. రక్త కణాలు చంపుకొని పోయి మామూలు కిడ్నీలలో గడుతుంది. ఫస్ట్ కిడ్నీలు చేరుతుంది. ఇది ఊపిరితిత్తులకి ఎక్కువ అవేగాలతో చంపేస్తానమాట. అవేగాలను చంపేసి మంచిన తర్వాత చంపేస్తానమాట. అందుకోసం ఈ పాముతో మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది పాము వచ్చేసి ప్రెగ్నెన్సీ ఉంది. ఇప్పుడు ప్రెగ్నెన్సీ అంటే పాపం పిల్లలు ఉంటాయి దీని కడుపులో ఇప్పుడు ఎంతమంది పిల్లలు ఉంటారంటే ఎన్ని పిల్లలు ఉంటాయంటే ఒక 50, 60, 70 పిల్లలు ఉంటాయి దీంట్లో. ఇది రిలీజ్ చేసిన అన్ని పిల్లలు రిలీజ్ చేస్తుంది. దీంట్లో ఒక 30 పిల్లలు 20 పిల్లలు బతుకుతాయి. కొన్ని పిల్లలు చనిపోతాను కూడా. మరి 60, 70 పిల్లలు రిలీజ్ చేస్తుంది. ఇప్పుడు కొన్ని పాములు గుడ్లు పెడతాయి. గుడ్లు పెట్టదు. ఇప్పుడు ఇది ఏముండదంటే కొన్ని పాములు గుడ్లు పెడతాయి కదా. ఈ పాముకి వచ్చేసి పిల్లలు ఏడ ఉంటాయంటే వీటి నుంచి పిల్లలే. ఇదల్లా పిల్లలే. ఇప్పుడు ఫుల్ పిల్లలతో ఉండదు. ఫుల్ అంత పిల్లలతోనే ఉంటాయి. అంటే ఫస్ట్ గుడ్లు ఈడ లివర్లు వీటి వరకు ఉంటాయి. దీని లివర్లు వీటి వరకు ఉంటాయి. లివర్లు కూడా ఉంటాయి దీనికి. గుండె హార్ట్ అన్నీ ఈడే ఉంటాయి. వీటి నుంచి మొత్తం ఒకటే పేగుంటుంది దీనికి. ఇంకా ఇదల్లాగా పిల్లలే చూడు. ఇవన్నీ ఇంకా వీటి వరకు పిల్లలే ఉంటాయి అన్నమాట. ఈ పాము వచ్చేసి ఎప్పుడైతే ఇంత లావు కనబడుతుందో అప్పుడే మనం ఎట్లా గుర్తుపడతామంటే ఇట్లా పట్టుకున్నప్పుడే గుర్తుపడతాం అన్నమాట. దీంట్లో ఏముండవు ఏం లేవు అన్నట్టు. అట్లా అనుభవం ఉండదు. అట్లా ఇక కాడేం పడుతుంది ఒక ఫుల్ అందుకోని ఇంకా కుచ్చేస్తుంది. ఇది పట్టుతుంది. ఇంకా గట్టిగా పట్టింది అనుకో దీని తలకాయ నడితే కూడా ఇడుస్తుంది. ఇది అట్లా పట్టేస్తుంది. ఇంకా లోపల దిగుతాయి. అంటే చర్మంలోనే ఆ పండ్లు దిగబడిపోతాయి. ఇంకా గట్టిగా పట్టేస్తుంది అనమాట. భయపడుతుంది. पकड़ाना ఇది రక్త పింజర ఉండదంటే పెద్ద డబ్బ తెస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ పొలంలో రైతన్న ఫోన్ చేస్తే రక్త పింజర వచ్చి రెస్క్యూ చేసి పట్టుకున్నాము. మరి తీసిపోయి ఎక్కడన్నా మంచి అడవిలో రిలీజ్ చేయడం జరుగుతుంది. ఒకవేళ మా పని మీకు నచ్చినట్టయితే మా వీడియోకి లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ నొక్కండి. జై హింద్, జై భారత్. మా ఛానల్ పేరు వచ్చేసి పాములతి స్నేక్ క్యాచర్. ఓకే ఫ్రెండ్స్.